నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 24వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. లగ్న ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 9 డిగ్రీల 25 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. చంద్రుడు 22 డిగ్రీల 56 నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడు. కుజుడు 6 డిగ్రీల 24 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. బుధుడు 27 డిగ్రీల 55 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. గురువు 21 డిగ్రీల 25 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 20 డిగ్రీల 28 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. శని 18 డిగ్రీల 27 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఇంకా ఈ వారంలో చూసినట్లయితేనండి, బుధుడు స్థానచలనం జరుగుతుంది. ఇతను 26వ తారీఖు మార్చి నాడు 2 గంటల 59 నిమిషాలు AM మేనాన్ నుండి మేషానికి వెళ్తున్నాడండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, చంద్రుడు 24వ తారీఖునే మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాలకి కన్యలోకి వెళ్తాడు. 25, 26 కూడా కన్యలోనే ఉంటాడండి. 27వ తారీఖు 2 గంటల 57 నిమిషాలు AM తులలోకి వెళ్తాడు. సో 27, 28, 29 మధ్యాహ్నం దాకా తులలోనే ఉంటాడు. ఇంకా 29 మధ్యాహ్నం వృచ్చికంలోకి వెళ్ళడం జరుగుతుంది. 30వ తారీఖు కూడా ఇతను వృచ్చికంలోనే ఉంటాడు. ఈ మేష లగ్నానికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూడటం వలన మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది కంటిన్యూగానే ఉంటుందండి. మీ వాక్కు మంచి ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబంలో మంచి అన్యోన్యత ఏర్పడుతుంది. ఇంకా నవమ స్థానాన్ని గురువు చూస్తూ ఉండటం వలన మీకు చర ఆస్తులు బాగా పెరుగుతాయండి. బంగారాన్ని సంపాదించుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. తండ్రితో మంచి సత్సంబంధాలు అన్నవి ఏర్పడతాయి. దైవ చింతన, దైవ కార్యాలు, తీర్థయాత్రల మీద మంచి ఆసక్తిని కలిగి ఉంటారు. వాటిని దర్శించుకోగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనడం అన్నది జరుగుతుందండి. సోదరుల వలన మీకు ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల నుంచి మంచి సహకారం అన్నది లభిస్తుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 24 నుంచి 26 దాకా చంద్రుడు కన్యలో ఉండటం జరుగుతుంది. శత్రు రుణ రోగ బాధలు బాగా తీరుతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 27 నుంచి 29 దాకా మీ కలత్రంతో మంచి సత్సంబంధాలని బాగా పెంపొందించుకోగలుగుతారు. విందు వినోదాలలో తేలియాడతారు. ఇంకా చివరి రోజు 30వ తారీఖు మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. స్త్రీలతో అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అలాగే దుష్టులని కంట్రోల్ చేయగలుగుతారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఈ వారము మీకు సూర్యుడు బుధుడు నుంచి మాత్రమే మీకు శుభ సూచనలు కనబడుతున్నాయండి. మిగతా శుక్రుడు శని నుంచి మీకు పెద్దగా బలాన్ని కలిగి ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పనులు ఉన్నట్లయితే అవి చకచకా జరగడానికి ఆస్కారము ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. విద్యార్థులకి కొంచెం మిక్స్డ్ గా ఉందండి.
ఒక్కొక్కసారి మంచి స్ఫురణ కలుగుతుంది, ఒక్కొక్కసారి మందకొడిగా ఉండడానికి లేదా ఆవేశపూరితంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు కొంచెం అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన, ముఖ్యంగా చేతులకి, కాళ్ళకి లేదా చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితే అండి, 24 నుంచి 26 దాకా విద్యార్థులకి కొంచెం బాగా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సమయాలలో మీరు ఏమైనా పరీక్షలు కానీ లేదా ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్తున్నా కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. లేకపోతే మీకు తెలిసింది కూడా తప్పులు చేయడానికి లేదా మరిచిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 27 నుంచి 29 దాకా చిన్నపిల్లలైనటువంటి వృషభ లగ్నం వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారము ఉంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారము ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శనిపాలిత లగ్నాలలో ఎవ్వరికి కూడా కొంచెం సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఏదో వృషభ లగ్నానికి సూర్యుడు శుభుడు కాబట్టి ఏదో ఒక భావానికి సంబంధించి కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా మిగతా లగ్నాల వారైనటువంటి శనిపాలిత లగ్నాలు ఏ భావంలోనూ బలంగా లేదండి, అన్ని బలహీనంగానే ఉండటం జరిగింది. అయితే మీ జాతక చక్రంలో పాపగ్రహాలు బలహీనంగా ఉండి లేదా పాపగ్రహాల యొక్క దశలు అయిపోయినట్లయితే మాత్రమే మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే, లేకపోతే మీకు గోచారం నుంచి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలిసి రావు. ఇంకా మిథున లగ్నం వారికి చూసుకున్నట్లయితేనండి, మీ స్థిరాస్తులకి సంబంధించి కొంచెం తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్థిరాస్తులు తీసుకోవడం కానీ అమ్మటం కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేయవద్దు. అలాగే మీ స్థిరాస్తులని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. మీ కలత్రంతో వితండంగా వాదించడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ప్రేమానురాగాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మ సంస్థాపనలు చేయడానికి మీరు చేసేటువంటి ఖర్చులు దుర్వినియోగం అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే బాగా ఎక్కువగా ప్రెషర్ ఉండడానికి, ఒక్కొక్కసారి సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, 24 నుంచి 26 ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ స్థిర ఆస్తుల్ని బాగా కనిపెట్టుకుని ఉండటం ఇంపార్టెంట్. అందులో మీకు అనవసరమైనటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అధికారుల నుంచి మీకు ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండడానికి, కేసులు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 27 నుంచి 29 దాకా విద్యార్థులకి ఇది అస్సలు సరైనటువంటి సమయం కాదు. స్ఫురణ అన్నది కలగదు. చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే టీచర్లకు కూడా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. గ్రామంలో పలుకుబడిని కోల్పోతారు. విదేశాలకి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకి ఈ సమయము చాలా కష్టకాలమని చెప్పవచ్చు. అలాగే
అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గ్రామ పలుకుబడిని కోల్పోతారు. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితేనండి, శత్రు రుణ రోగ బాధలు తీరడానికి ఆస్కారము ఉంటుంది. మీకు ఈ వారంలో చూసుకున్నట్లయితే ఒక్క 30వ తారీఖు మాత్రమే ఏదో కొంచెం గుడ్డులో మెల్లగా ఉన్నట్టుగా ఆస్కారం ఉంటుందండి. మిగతా అన్ని రోజులు మీకు సరిగ్గా ఉండవు కాబట్టి జాగ్రత్త సూచన. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, తండ్రితో సత్సంబంధాలని కోల్పోతారు. పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే చర ఆస్తులని పూర్తిగా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో మంచి అన్యోన్య జీవితం గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మిత్రుల వలన సహాయ సహకారాలు ఉంటుందండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకుంటేనండి, ఇంకా 27 నుంచి 29 దాకా మీ స్థిరాస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ 3 రోజులు మాత్రం కొంచెం ఉపశమనం అన్నది కలుగుతుంది. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీ బుద్ధి చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆవేశపూరితంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. కాబట్టి కొంచెం శాంతంగా ఆలోచించడం అన్నది ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ కి కొద్దిగా ఆవేశపూరితంగా ఉండి ఏదో ఒకటి చేసేయాలనేటువంటి బుద్ధి సంకల్పం అన్నది జరుగుతుంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా పరీక్షలు రాయటం అన్నది ఇంపార్టెంట్. సీ యు నెక్స్ట్ లైన్. మీరు ఏ పనులు మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. బంగారం విషయాలలో గాని ఫిక్స్డ్ డిపాజిట్ల విషయాల్లో గాని కొంచెం జాగ్రత్త సూచన. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోండి. కుటుంబ అన్యోన్యత అన్నది మిక్స్డ్ గా ఉంది. ఇంకా 29, 30వ తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి మీరు ఏమైనా సంపాదించుకోవాలి అని అనుకున్నట్లయితే అందులో అనవసరమైనటువంటి ఖర్చులు మెయింటెనెన్స్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. వాటి వలన మీకు సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. అలాగే శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో భావ విభేదాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ధర్మ సంస్థాపనల కోసం పెట్టేటువంటి ఖర్చులు దుర్వినియోగం అవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, 24 నుంచి 26 దాకా మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. ఊరికినే అలసిపోవటం, నిస్సత్తువ ఆవహించి ఉండటం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 27 నుంచి 29 దాకా మీ వాక్కు అసత్య వాక్కుగా ఉండడానికి, అలాగే మీ వాక్ అన్నది కఠినంగా కోపంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వారు కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంటారు.
కొంచెం ప్రశాంతంగా ఆలోచించడం అన్నది ఇంపార్టెంట్ అండి. మీ గ్రామంలో సరైనటువంటి పలుకుబడి అన్నది కూడా ఉండదు. సో మీకు ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని జయిస్తారు. మీ మీద కోర్టు కేసులు ఇటువంటి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే మీ కలత్రంతో మంచి సత్సంబంధాలని బాగా పెంపొందించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి తగాదాల జోలికి పోవద్దు. దానివల్ల మీ మీద కేసులు ఉండి మిమ్మల్ని నేరస్తులుగా తీర్పులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితే అండి 24 నుంచి 26 దాకా మీరు పెట్టేటువంటి ఖర్చులు సద్వినియోగం కావు. అనవసరంగా ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 27 నుంచి 29 దాకా చంద్రుడు లగ్నంలో వస్తాడండి. సో ఇదంతా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. అశేషమైనటువంటి జనవాహినిని మీ వైపు తిప్పుకోగలుగుతారు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు మంచి వాగ్ధాటిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అవసరమైన సమయానికి ధనం అన్నది మీ చేతిలో లభ్యత ఏర్పడుతుంది. మీ స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే కొంచెం త్వరపడండి. ముఖ్యంగా భూములకి సంబంధించి మీరు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే త్వరపడండి. ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. గ్రామంలో మంచి పలుకుబడి అన్నది కలుగుతుంది. గ్రామ అధికారాన్ని కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. అయితే శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారము ఉంటుంది. మీ మీద శత్రువులు దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో మంచి అన్యోన్య జీవితాన్ని గడుపుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితే అండి 24 నుంచి 26 దాకా మీకు ఆకస్మికంగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 27 నుంచి 29 దాకా మీరు పెట్టేటువంటి ఖర్చులు సద్వినియోగం అవుతాయి. అలాగే శత్రు రుణ రోగ బాధలు తీరడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితేనండి మీకు కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అండి. ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించిన ఫెసిలిటీస్ ని మీరు బాగా పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. అయితే మీ గ్రామంలో కొంచెం అధికారాన్ని లేదా పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులని జయిస్తారు. ఏ అనారోగ్యము దరి చేరదు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి 24 నుంచి 26 దాకా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 27 నుంచి 29 దాకా మీకు ఒక్కొక్కసారి ఆకస్మికంగా ధనలాభం జరగడం లేదా ఒక్కొక్కసారి ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితేనండి మీకు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులతో తగాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అవహేళన చేయటం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ప్రశాంతత అన్నది కోల్పోవడం జరుగుతుంది. గ్రామంలో పలుకుబడిని కోల్పోతారండి.
విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితే 24 నుంచి 26 దాకా మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 27 నుంచి 29 దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తుల విషయాలలో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడానికి జర ఆస్కారం ఉంటుంది. ఇక 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి జాగ్రత్త సూచన. కోపం బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిర ఆస్తులలో కొన్ని తగాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్థిరాస్తుల జోలికి ఇప్పుడు వెళ్ళవద్దు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి 24 నుంచి 26 దాకా మీరు ఏ కార్యం తలపెట్టినా అందులో అపజయాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది కోల్పోతారు. ఇంకా 27 నుంచి 29 దాకా చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు బాగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలని కోల్పోతారు. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ వారంలో మొత్తం చూసుకున్నట్లయితే ఒక 30వ తారీఖు మాత్రమే కొంచెం శుభ సూచనలు కనబడుతున్నాయండి. సో ఏమైనా పనులు మీరు చేసుకోవాలనుకుంటే 30వ తారీఖు నాడే మీరు చూసుకోండి. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. అయితే మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. ఊరికినే నిస్సత్తువ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోయి నీరసించిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి 24 నుంచి 26 దాకా కొంచెం జాగ్రత్త సూచన. మీ కలత్రంతో కొన్ని భావ విభేదాలు జరగడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. 27 నుంచి 29 దాకా మీరు ఏ కార్యము తలబెట్టినా అందులో విజయాలు సాధించడానికి, అలాగే ప్రజా పలుకుబడి అన్నది బాగా పెరుగుతుంది. ఇంకా 30వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ వన్. ఏది ఏమైనప్పటికీ గురుపాలిత లగ్నాల వారు ఏమైనా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా కొంచెం త్వరపడండి. ఇంకా శనిపాలిత లగ్నాల వారికి అస్సలు బాగలేదని చెప్పవచ్చు. ఏదో గుడ్డులో మెల్లన్నట్టు వృషభ లగ్నం వారికి కొంచెం బాగుంటుంది తప్పితే మిగతా లగ్నాల వారికి అస్సలు బాగలేదండి. కాబట్టి ఏ కార్యక్రమాలు తలపెట్టినా కొంచెం జాగ్రత్త వహించడం అన్నది ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. యు నెక్స్ట్ వీడియో. నమస్తే.